తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విశిష్ట నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆగు విశిష్ట, సంగతి ఏమిటో చెప్పెళ్ళు. రేపు మాట్లాడతాలేం మాస్టారు. ఆ అమ్మాయి ఎందుకలా పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయిందా అని ఆయన ఆశ్చర్యపడుతూ, విశిష్ట అలా పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయిందేం? ఆగమన్నా ఆగలేదు, నువ్వేమన్నా అన్నావా అని అడిగాడు భార్యని. ఒక అగ్నిపర్వతం బ్రద్దలైనట్టుగా అయింది నవరత్నం. ఆమె ఎగజిమ్మిన లావాలో ఆయన ముఖం నల్లగా మాడిపోయింది. మరునాడు కాలేజీలో ముందుగా ఆయనే పలకరించాడు విశిష్టను. నిన్న మా ఆవిడ ఏదో అన్నట్టుంది, అది బొత్తిగా పాతకాలం మనిషి, ఏమీ అనుకోవద్దమ్మా. పాతకాలపు మనుషులైతే ఇలా మాట్లాడతారా మాస్టారు? విశిష్ట స్వరంలో ఆశ్చర్యం, ఆవేదన. అది పెద్దగా చదువుకోలేదు, పల్లెటూళ్ళలో పుట్టి పెరిగింది. దాంపత్య జీవితంలో అడుగు పెడుతూనే దానికి ఒక విషయం తెలిసింది. నేనే చెప్పాను. అది సహృదయంతో అర్థం చేసుకుంటుందేమో అనుకున్నాను, కానీ పెడార్థం తీసుకుంది. ప్రతిదీ అనుమానంగా చూడ్డం మొదలుపెట్టింది. నేను అనుకుంటుంటాను, ఆమె మనిషి కాదు, అగ్నిపర్వతం, ఆ రూపంలో ఉంటుందేమోనని. ఎప్పుడు పగిలి లావా విరజిమ్ముతుందో తెలియదు. అగ్నిపర్వతం సమీపంలో కాపురం ఉన్నట్టుగా ఎప్పుడూ భయంగా ఉండేది పెళ్ళైన మొదట్లో. ఇప్పుడు అలవాటయింది. అది ఏం ప్రళయం సృష్టించినా తేలిగ్గా తీసుకోవడం నేర్చుకున్నాను. ఆమెకు మీరు చెప్పిన విషయం ఏమిటి? కుతూహలంతో అడిగింది విశిష్ట. పెళ్లికి ముందు నేనొక అమ్మాయిని ప్రేమించాలే, ఆ సంగతి చెప్పాను. పెళ్ళెందుకు చేసుకోలేదు? మా కులాలు వేర్వేరు కావడం వల్ల, మా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల. అది సరే గాని నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? నేనొక సమస్యలో చిక్కుకున్నాను మాస్టారు, మీరేమైనా సలహా ఇస్తారేమోనని. నీకు సమస్య ఏమిటమ్మా? లాస్ట్ అవర్ మీరు ఖాళీగా ఉంటారు కదా, లైబ్రరీలో ఉంటారా? అక్కడికి వస్తాను. అలాగే. పృథ్వీ వాళ్ళకి కొంచెం దూరంలో ఉండి ఇటే దీర్ఘంగా చూస్తున్నాడు. సాయంత్రం లైబ్రరీలో కలుసుకున్నారు శర్మ, విశిష్ట. కరుణ విషయంలో తను కల్పించుకోవడం వల్ల పృథ్వీ తన వెంటపడిన సంగతి చెప్పింది. అంతా విని అన్నాడు శర్మ, వాడివి సొల్లు కూతలు, కోరింకి లేఖితనం, నాలుగు మీద ఉండి ఏదేదో కూస్తారు. అన్నంత మాత్రాన వాడు నిన్నేం చేస్తాడు? ఇదంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు మాస్టారు. వాడు అన్నంత పని చేసే మనిషే అనిపిస్తోంది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా చేయకుండా నేనొక్కదాన్ని ఎదుర్కోలేనేమోనని భయం వేసింది. అందుకే పెద్దవారు మీతో చెబితే ఏమైనా సలహా ఇస్తారేమోనని. వాడికి ఒంటరిగా చిక్కకుండా నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని సలహా ఇస్తాను. అంతకు మించి చేయడానికి ఏముంది? ఆయన నిస్సహాయంగా చూశాడు. మీకతడు శిష్యుడే కదా, ఒకసారి మందలించలేరా? వాడు గురు శిష్యుల సంబంధాన్ని గౌరవించే మనిషి అయితే చెప్పొచ్చు. ఏం చెప్పినా ఏం తిట్టినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. మీరేమి నాకు సహాయపడలేరా మాస్టారు? హతాశురాలైనట్టుగా అడిగింది. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, 10 మంది కలవాలి. ఇది చాలా సున్నితమైన విషయం. 10 మందిలో పడితే అపహాస్యంగా మారుతుందేమోనని భయం. మళ్ళీ ఎవరు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. వీళ్ళకి కొంచెం దూరంలో పృథ్వీ వచ్చి కూర్చున్నాడు. వీళ్ల సంగతేమీ తనకు పట్టనట్టుగా ఏదో మ్యాగజైన్ తిప్పుతున్నాడు. ఆయన ఇక్కడే ఉన్నారుగా, ఒక్క మాట అడిగి చూడండి మాస్టారు, అతడి రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని శర్మని అక్కడే వదిలి తన క్లాస్కి వెళ్ళిపోయింది విశిష్ట. శర్మ లేచి పృథ్వీ దగ్గరికి వచ్చాడు. నీకిదేం బుద్ధిరా పృథ్వీ, కరుణ విషయంలో అయిందేదో అయింది, ఇప్పుడని ప్రయోజనం ఏమిటని ఊరుకున్నాం. ఇప్పుడు మళ్ళీ విశిష్ట విషయంలో మొదలుపెట్టావట వెధవేషాలు. ఆ పిల్ల అందరాడిపిల్లల్లాంటిది కాదు. నీ సంగతి 10 మందిలో వేసి నీ పరువు తీస్తుంది. స్టూడెంట్స్ చెవిలో వేసి వాళ్ళని కూడగట్టుకున్నదంటే నీ పని లంకాదహనమే. స్టూడెంట్స్కి పిచ్చెక్కితే కోతిముక్కల కంటే దారుణంగా చెలరేగిపోతారు. అనవసరంగా ఆమె జోలికి వెడితే కొరివితో తలగొక్కున్నట్టేనని హెచ్చరిస్తున్నాను, సీరియస్గా చెప్పాడు. అమాయకంగా ముఖం పెట్టాడు పృథ్వీ. మీరనేదేమిటి సార్? విశిష్టని నేనేం చేశానో? ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని వెంటపడింది.
నేను కాదన్నానని ఇలా వ్యతిరేక ప్రచారం చేస్తోందన్నమాట. నా మాటగా ఆమెతో చెప్పండి. ఆమె నన్ను అల్లరి పెట్టాలనుకుంటే నేను అల్లరి పెట్టగలను. ఎవరో ఎందుకు, మీతోటే ఆమెకు సంబంధం ఉందని మీ ఇంట్లో ఒక బాంబు విసిరానంటే అసలే అనుమానస్తురాలైన మీ భార్య మీ ప్రియ శిష్యురాల్ని జుట్టుపట్టి నడిరోడ్డు మీదికి ఈడ్చి తన్నగలదు. ఓరి దుర్మార్గుడా! శర్మ దిమ్మెరపోయాడు. నువ్వు ఏదో కూసినంత మాత్రాన అది అందరూ నమ్మేస్తారా? నిజానిజాలు తర్వాత తేల్తాయి. ముందు దుమారమైతే లేస్తుంది కదా, అది చాలదా ఆమె జీవితం నాశనం కావడానికి? నువ్వు కళ్ళు తాగిన కోతిలా పిచ్చి వేషాలు వేస్తుంటే ఇక్కడెవరూ చేతులు ముడుచుకొని కూర్చోరు. ఒకరు చీపురు, ఒకరు చాట, ఒకరు కర్ర పట్టుకు వస్తారు. ఆడవాళ్ళంతా ఏకమై నిన్ను తంతారు. ఆడవాళ్ళు సంఘటితమైతే నువ్వెక్కడుంటావురా? నిన్ను చెత్త తొట్టిలోకి విసిరేస్తారు. జాగ్రత్త. మీకు ఆడవాళ్ళంటే చాలా గొప్ప గౌరవం ఉన్నట్టుంది సార్. వాళ్ళని నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ పాపం మీ ఇంటి ఆడదానికే మీరంటే గౌరవం లేదు. ఒకరోజు మిమ్మల్ని పంకజం మేడంతో అనుమానించి మీ భార్య మిమ్మల్ని వీధిలోకి గెంటి తలుపులు మూసుకున్న వైనం వింతగా మన కాలేజీలో చెప్పుకున్నారులేండి. నేనప్పుడు మీ స్టూడెంట్ని, 10 ఏళ్ల క్రిందటి మాట. ముసిముసి నవ్వుతూ అన్నాడు పృథ్వీ. అవును, నా భార్య అనుమానస్తురాలు, మూర్ఖురాలు. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటంట? చర్రుమన్నట్టుగా అడిగాడు శర్మ. మా అమ్మగారి మూర్ఖత్వమే నా ఆయుధంగా చేసుకొని నేను తుఫాన్ సృష్టిస్తే? ఆహా, అంతటి గట్టికుడు అన్నమాట. నువ్వు సృష్టించే తుఫానుకు నేను భయపడతాననుకున్నావా? అన్నారాయన. నీ ప్రవర్తన బాగాలేదని నేను ఈరోజే మన ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేస్తాను. బంగారం లాంటి జీవితాన్ని బహిరంగంగా అంతం చేసుకున్న కరుణే నన్ను చట్టం ముందు దోషిగా నిలబెట్టలేకపోయింది. ఇహ మీరేం చేస్తారు నన్ను? నేనింతవరకు బలవంతంగా ఏ ఆడపిల్లని పాడు చేయలేదు. నన్ను ఇష్టపడిన ఆడపిల్లలను కాదనలేని బలహీనత ఉందంతే. ఈ బలహీనత ప్రతి మగవాడికి ఉంటుందని నా నమ్మకం. వాళ్ళలో శారీరక సంబంధం ఏర్పడినంత మాత్రాన వాళ్ళని మెడకు కట్టుకోవాలని రూలెక్కడా లేదు. ఇహ మీ ప్రియ శిష్యురాలు విశిష్ట అంటే నాకు అభిమానం ఉన్నమాట వాస్తవం. ఇంతవరకు నా పట్ల అనురక్తి చూపిన ఆడపిల్లల్నే చూశాను. ద్వేషించే అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నాను. అందుకేనేమో ఆమె పట్ల నాకిష్టం ఏర్పడింది. నాకు తెలుసు, అలాంటి అరుదైన ఆడపిల్ల నా భార్య కాగలిగితే నా జీవితమే మారిపోతుంది. చెప్పండి మాస్టారు, మీరామెను నాతో పెళ్లికి ఒప్పిస్తారా? హఠాత్తుగా ప్లేటు ఫిరాయించిన అతడికేసి అయోమయంగా చూశాడు శర్మ. నీకు విద్య నేర్పిన గురువుతోటే పరిహాసాలా? ఈ పాపానికి నీ తల 1000 వ్రక్కలవుతుంది. జాగ్రత్త. ఇదేం పురాణయుగం కాదుగా మాస్టారు, శాపాలకే పాపాలకే తలలు ఒక్కలు కావడానికి. నిజానికి హాస్యం మీరాడుతున్నారు కానీ నేను కాదు. నేను సీరియస్గానే చెప్తున్నాను. విశిష్ట నాకు కావాలి, నా స్వంతం కావాలి. ఆమె సహచర్యంలో నా మాలిన్యమంతా కడిగివేసుకుని స్వచ్ఛంగా జీవించడం నేర్చుకుంటాను. పందులకు పన్నీటి స్నానాలు పోస్తే పరిమళాలు వెదజల్లవురా? నీలాంటి లంపటుడితో విశిష్టకు పెళ్ళా? అది జరగని పని. నీ ప్రపోజల్ను నేను అంగీకరించలేకపోతున్నాను. ఇక విశిష్టకేం చెబుతాను? విశిష్టే కాదు, ఏ ఆడపిల్ల నిన్ను చేసుకున్నా సుఖపడదు. నన్ను అడిగితే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది. ఏ ఆడపిల్ల నీ జీవితంలో భార్యగా అడుగుపెట్టినా సుఖపడదు. నీ మదన కామరాజు కథలు విని చూసి కన్నీరు మున్నీరుగా విలపించాల్సిందే. బ్రతుకును బలవంతంగా కడతీర్చుకోవాల్సిందే. అంతటి శిక్ష వేసుకోమని బ్రతుకును భారంగా మార్చుకోమని చెప్పలేను. ఒక దుర్మార్గుడు మనిషిగా మారడానికి అవకాశం ఇచ్చి చూడడం మీ ధర్మం కాదా సార్? నాకు నమ్మకం లేదు నువ్వు మారతావని. ఒక అమాయకురాలి చావుకు కారణమైన నిన్ను చేసుకోమని విశిష్టకి నేనెలా చెప్పగలననుకున్నావు? నీలాంటి వాడిని కట్టుకునే కంటే బండెడు రాళ్ళు కట్టుకొని బావిలో పడడం మంచిదంటాను. పృథ్వీ తమాషాగా భుజాలు ఎగిరేసి అన్నాడు. నేను మనిషిగా మారే అవకాశం ఇచ్చి చూడమంటే మీరు కాదంటున్నారు. సరేలేండి, కోరినది పొందలేనప్పుడు ఎలాగైనా పొంది తీరాలన్న కసి చెలరేగడం సహజమే కదా. నేనింకా మృగంలా మారిపోతే అందుకు బాధ్యత వహించాల్సింది మీరు, మీ ప్రియ శిష్యురాలే కదా. మీరు వద్దన్న కొద్దీ కాదన్న కొద్దీ ఆమె పట్ల కోరిక పెరిగిపోతోంది. ఆమెను పొంది తీరాలన్న కసి చెలరేగుతోంది. నేను తలుచుకోవాలే గాని ఆమెను పొందడం నాకో లెక్క కాదు. నా తండ్రి హోమ్ మినిస్టర్. నేనేం చేసినా చూసి చూడనట్టుగా పోయే పోలీసులు. వాళ్ళను దాటి కోర్టు వరకు వెడితే కళ్ళకి నల్లగుడ్డ కట్టుకున్న న్యాయదేవత. ఇప్పుడు మీరే తెలుసుకోండి. ఆమె ముళ్ళకంప మీద పడిన అరిటాకు కావడమో, మర్యాదగా కోరుకున్నవాడికి ఇల్లాలు కావడమో అన్నాడు పృథ్వీ. ఏం
బెదిరిస్తున్నావా? చర్రుమన్నట్టుగా అడిగాడు. బెదిరింపు కాదు, వాస్తవంలో జరగబోయేది చెబుతున్నాను. శిష్యుడి విశ్వరూపం చూస్తున్న కొద్దీ శర్మకు దిమ్మ తిరిగిపోయినట్టుగా అయింది. తమ ఇద్దరి మధ్య నడిచిన సంభాషణ గురించి వెంటనే విశిష్టకు చెప్పలేదాయన. ఏమన్నాడు ఆయన అని ఆమె తిరిగి అడిగితే, రేపు చెబుతానమ్మా అంటూ ముఖం తిప్పుకొని ముందుకు కదిలాడు శర్మ. ఆ రోజంతా తీవ్రమైన ఆలోచన, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని. నిజంగా పృథ్వీ తలుచుకుంటే విశిష్టను పాడు చేయడం ఒక లెక్క కాదు. ధనం, మంది, మార్బలం ఉన్నవాడు. ఏ గూండాలనో పంపి ఆమెను అపహరించవచ్చు. ఆమె జీవితం చిరిగిన విస్తరి అయ్యాక అప్పుడిక ఏం చేసినా ప్రయోజనం సున్నా. ఒక దుర్మార్గుడు ఇంత నిర్భీతిగా, బాహాటంగా ఒక అమ్మాయి మీద మనసు పడ్డానని, ఆమెను ఎలాగైనా స్వంతం చేసుకు తీర్తానని చెబుతుంటే వాడిని ఏమీ చేయలేని నిస్సహాయతకి తన మీద తనకే కోపం వచ్చింది శర్మకి. కారణం వాడు బలవంతుడు కావడం. ఎలాంటి దారుణాలు జరుగుతున్నా స్పందించని వ్యవస్థ మీద కూడా కోపం వచ్చింది. 10 మందిలో ఈ విషయం పడేసి వాళ్ల చేత థూ ఛీ అనిపించి మెత్తగా తన్నిద్దామన్నా వాడిని తన్నే దమ్ము ఎవరికుంది? వాడేదో టైంపాస్కి ఉద్యోగం చేస్తున్నాడే గాని వాడికి ఏం తక్కువ ఉందని? అంతులేని ఐశ్వర్యం ఉంది, అధికార బలం ఉన్న తండ్రి ఉన్నాడు. ఆ అండతో వాడు ఎంతకైనా తెగించగలడు, ఏమైనా చేయగలడు. ఈ పరిస్థితిలో బలవంతుడి ముందు బలహీనుడు తల వంచడమే క్షేమకరం. విశిష్ట వాడి చేతిలో చెడిపోవడం కంటే అర్ధాంగిగా వాడి జీవితంలో అడుగు పెట్టడమే ఉత్తమం. ఈ సమస్యకు ఎవరైనా ఇదే సలహా ఇస్తారు. శర్మ ఎప్పుడైతే ఈ నిర్ణయానికి వచ్చాడో పృథ్వీని సమర్థించే వాదనను ఆయన తయారు చేసుకోవాల్సి వచ్చింది. భార్యలను నిలువునా తగలబెట్టిన హంతకులని, కట్నం కానుకల పేరుతో అత్తమామలను దోచేసే దొంగలని తెలిసినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే వాళ్ళున్నారు. నైతిక విలువలకి విలువనిచ్చే తన బోటి ఏ ఒకరిద్దరికో తప్ప అతడి స్త్రీ లోలత్వం పెద్ద తప్పుగా కనిపించదు. నిజానికి పృథ్వీలో ఆ ఒక్క బలహీనత తప్ప ఇంకేం లోపముందని? అందం, ఐశ్వర్యం, హోదాగల ఉద్యోగం. ఎవరైనా గంతులేసుకుంటూ ఇస్తారు పిల్లను. అంతటి గొప్ప సంబంధం పడడం తమ పిల్ల అదృష్టంగా భావిస్తారు. అలాంటివాడు విశిష్టను భార్యగా పొందాలనుకోవడం అదృష్టమో దురదృష్టమో కాలమే తేలుస్తుంది. అయినా ఈ ప్రపంచంలో భార్యాభర్తలుగా కాపురం చేసుకుంటున్న జంటల్లో ఎంతమంది శ్రీరామచంద్రులు, ఎందరు సీతలు ఉన్నారని రేణుకాదేవిలా మానసికంగా చలించినా దోషమనే చెబుతున్నాయి కదా మన పురాణాలు, శాస్త్రాలు. ఈ దేశంలో ప్రతి ఇంట ఒక రేణుక ఉందన్నా ఆశ్చర్యం లేదు. ప్రతి మగాడిలో ఒక ఇంద్రుడున్నా ఆశ్చర్యం లేదు. ఈ కాలంలో నైతిక విలువలకి ఎంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు అని. మరుసటి రోజు కాలేజీలో కలిసినప్పుడు మళ్ళీ అడిగింది విశిష్ట పృథ్వీ ఏమన్నాడని. సావకాశంగా కూర్చొని మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయమ్మా. నేను ఈరోజు సాయంకాలం 6 గంటలకి మీ ఇంటికి వస్తాను. మీ నాన్నగారు ఇంటి దగ్గరే ఉంటారా? నాన్నగారితో ఏం పని మాస్టారు? ఆయనకి ఇలాంటివి తెలిస్తే అనవసరంగా కలవరపడతారు. నన్ను కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారు. విశిష్ట గాబరా వ్యక్తం చేసింది. ఆయన్ని కంగారు పెట్టే విషయం కాదమ్మా. ఇది కేవలం నీతోనే తేల్చుకోవలసిన విషయమూ కాదు. అందుకే మీ ఇంటికి వచ్చి మీ అందరి సమక్షంలో మాట్లాడదలుచుకున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. విశిష్ట అయోమయంగా చూసింది. ఇంతకీ ఆ రోగ్ నన్ను వెంటాడడం మానేస్తానన్నాడా లేదా? అది చెప్పండి చాలు. అదే విషయం నేను సాయంత్రం వచ్చి మాట్లాడతానన్నాగా. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. ఆయన హడావిడిగా వెళ్ళిపోతుంటే విస్తుపోయి చూసింది విశిష్ట. విషయం ఏదో చాలా సీరియస్గా ఉందనిపించింది. లేకపోతే మాస్టారు ముఖం చాటేసినట్టుగా వెళ్ళిపోడు. సాయంకాలం శర్మ వీళ్ళింటికి వచ్చేసరికి విశిష్ట తండ్రి ఇంట్లో లేడు. కూరగాయలకని మార్కెట్కి వెళ్ళాడు. అసలు మాస్టారు వస్తున్నారని విశిష్ట తండ్రికి చెప్పలేదు. నాన్న కాసేపట్లో వచ్చేస్తారు, మీరు కూర్చోండి మాస్టారు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మాస్టర్ గారు వచ్చారు, టీ పెట్టమని తల్లితో చెప్పి వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో నాతో చెప్పకూడదా అంది. నీతో చెప్పందే ముందు ఎలా ప్రొసీడ్ అవుతామమ్మా? ముందు మీ నాన్నగారి అభిప్రాయం కనుక్కున్నాక నీ అభిప్రాయం అడుగుదామని. అభిప్రాయమా? దేని మీద? నువ్వంటే అతనికి చాలా ఇష్టం ఏర్పడిందట. నిన్ను పెళ్లి చేసుకుంటాడట. చేతనైతే నిన్ను పెళ్లికి ఒప్పించమని చెప్పాడు నాతో. ముఖం దించుకొని చెప్పాడు శర్మ. ఆమె కళ్ళల్లోకి చూసి చెప్పే ధైర్యం లేదు. మీరేమన్నారు? ఊపిరి బిగబట్టినట్టుగా అడిగింది. నేనేమంటానమ్మా? నిన్ను మీ నాన్నను అడిగి చెబుతానన్నాను. విశిష్ట గాయపడ్డట్టుగా అంది. ఆ రోగ్తో నాకు పెళ్ళా?
ఆ మాట తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. ఈ మాట నా దాకా రాకుండా అక్కడే కట్ చేయవలసిన మాట మాస్టారు. వాడికి అక్కడే అప్పుడే చెప్పుచ్చుకు కొట్టినట్టు జవాబు చెప్పలేకపోయారా? చెప్పుచ్చుకు కొట్టినట్టే జవాబు చెప్పానమ్మా. పందికి పన్నీరు పట్టనట్టే దుర్మార్గుడికి మంచి మాటలు పట్టవు. తను చెడ్డవాడినని ఒప్పుకుంటూనే నీ సాహచర్యంలో మంచివాడిగా మారే అవకాశం ఇమ్మంటున్నాడు. మీరతడి మాటలు నమ్మారా? ఏవి? పెళ్లి చేసుకుంటాననడమా, పెళ్ళయ్యాక మారడమా? పెళ్లి చేసుకుంటాననడం. అందులో నమ్మకపోవడానికి ఏముంది? 10 మంది ఎదుట జరిగే పెళ్లిలో మోసం ఏముంటుంది? మీరెంత అమాయకులు మాస్టారు. వాడు పెళ్లి చేసుకోడు. చేపని పట్టడానికి ఎరని వేసినట్టు, పులిని కొట్టడానికి మేకని కట్టేసినట్టు పెళ్ళి అన్నది ఆశ పెట్టి నన్ను చిక్కించుకోవాలన్న ప్లాన్ ఇది. ఒకవేళ నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటానన్నా నేను చేసుకోనుగాక చేసుకోను. అతడింటి ముందు ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు క్యూ కట్టి ఉన్నప్పుడు అతడు అందర్నీ కాదని నిన్నే పెళ్లాడతాననడం నీకు గర్వకారణం కాదా? అతడి మన్మథలీలలు చూసి గర్వపడమంటారా? ఆస్తి, అందం అన్నీ ఉన్నవాడు. ఉన్నది ఒకే లోపం. అది నిన్ను చేసుకుని నీ సాహచర్యంలో దిద్దుకుంటానంటున్నాడు కదా. అతడు మారే అవకాశం మనం ఇవ్వడం న్యాయం కదా. ఇంట్లో చక్కగా వండి వడ్డించే భార్య ఉన్నప్పుడు పూటకూళ్లకు ఎందుకు వెడతాడమ్మా? రొచ్చుగుంటల్లో పొర్లిగింతలకు అలవాటు పడ్డ పందిరి మంచం వేసి పడుకోమంటే పడుకుంటుందా మాస్టారు? మీరు అమాయకులు కాకపోతే. అయినా నా మనిషిగా రాయబారానికి వెళ్ళి అతడు మనిషిగా తిరిగి రావడం నాకు బాధ కలిగిస్తోంది అంది విశిష్ట. నేను ఇప్పుడు నీ మనిషినే. నేను నీ తరపునే మాట్లాడతాను. కానీ అతడు నిన్ను స్వంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉన్నాడు అంటూ అతడన్న మాటలు చెప్పాడు. ప్రతీకారంతో వాడు మృగంలా మారిపోతే అందుకు బాధ్యత మనదేనంటున్నాడు. వాడి చేతిలో పాడు కావడం కంటే వాడి భార్యగా మిగిలిపోవడమే మర్యాద కదా అని గాని, అంతేగాని వాడిని కట్టుకొని నువ్వు రాణివాసం అనుభవిస్తావని కాదమ్మా నేను చెప్పేది. ఆయన చాలా నొచ్చుకొని అన్నాడు. వాడు బెదిరిస్తే బెదిరి లొంగిపోవడమేనా మనం చేయాల్సిన పని? వాడికి సరైన బుద్ధి చెప్పలేమా? ఏం చెప్పగలం? వాడు తుంటరే కాదు, మంది మార్బలం ధనబలం ఉన్నవాడు. వాడి తండ్రి హోమ్ మినిస్టర్. తనను నమ్మించి మోసం చేసినవాడు వాడేనని కరుణ అంతమందిలో చెప్పి ఆత్మహత్య చేసుకున్నా వాడిని ఏ చట్టం శిక్షించగలిగింది? ఏ సమాజం వాడిని బహిష్కరించింది? పోలీసులు చట్టం వాడి కనుసన్నలలో మెలుగుతోంటే బలహీనులం వాడికి దాసోహమనక ఏం చేస్తాం? వాడికి ధనబలం మంది మార్బలం ఉంటే మనకు నైతిక బలం ఉంది మాస్టారు. చరిత్ర తిరిగేసి చూడండి. నైతిక బలం ముందు అధర్మం, అన్యాయం ఎప్పుడైనా గెలిచాయా? ఈ మాటలన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఏమైనా జరగరానిది జరిగితే ఎలాగన్నది నా భయం. వాడు నన్నేం చేయలేడు మాస్టారు. ఇది నీ అభిప్రాయం. మీ నాన్నగారి అభిప్రాయం కూడా కనుక్కుంటే. ఈ విషయాలేవి నాన్నగారికి తెలియడానికి వీల్లేదండి. ఈ విషయం మన మధ్యనే ఉండిపోవాలి ఖచ్చితంగా చెప్పింది విశిష్ట. శర్మిష్ట టీ తెచ్చిస్తే తాగి కప్పు కింద పెట్టి లేచాడు. శర్మ, నేనిక వస్తానమ్మా. మరుసటి రోజు కాలేజీలో పృథ్వీ కలిసినప్పుడు విశిష్టకి చెప్పాను. తను ఆలోచించుకోవడానికి టైం కావాలంది. ఈలోగా ఆ అమ్మాయినేమీ ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు శర్మ. విశిష్ట అన్న మాటలు యథాతథంగా చెబితే అతడు వెంటనే ప్రతీకారేశ్చతో చెలరేగిపోతాడన్న భయంతో చిన్న అబద్ధం ఆడితే తప్పేమిటనుకున్నాడో. పెళ్లికి ఒప్పుకునేట్టుందా? అతడి కళ్ళు ఆశతో మెరుస్తున్నాయి. ఒప్పుకోకపోతే నువ్వు వదలవు కదా. ఒప్పుకుంటుంది. కొంచెం టైం ఇవ్వు. ఓకే. పృథ్వీ పెదవుల మీద దరహాసం, అతడి కళ్ళల్లో పంచరంగుల కలలు. ఆమె పెళ్లికి సుముఖురాలైతే చాలు. ఆ బింకమంతా వదిలి మెత్తబడుతుంది. మెత్తబడిన ఆమెను తనకనుకూలంగా మలుచుకోగల చతురత తనకుంది. ఆమె తన చేతిలో భంగినపల్లి మామిడిపండు అవుతుంది. చీకి చీకి టెంకెను తోలును చెత్తబుట్టలోకి విసురుతూ అప్పుడు అడుగుతాడు ఎవరు గెలిచారో చెప్పమని. అప్పుడు చేస్తాడు విజయాట్టహాసం. పృథ్వీతో అబద్ధమాడిన విషయం దాచలేదు శర్మ. విశిష్టకి చెప్పాడు. వాడు మూర్ఖుడు. వాడి నుండి తెలివిగా తప్పించుకోవాలి. అందుకే ఇప్పుడే యుద్ధ ప్రకటన చేయొద్దు. 4-5 నెలలు ఉపాయంగా గడుపుకొచ్చావంటే నీ పరీక్షలైపోయి యూనివర్సిటీ నుండి బయటపడవచ్చు. తర్వాత వాడు నిన్నేమీ చేయలేడు అన్నారు శర్మ. ముసుగులో గుద్దులాటలు దేనికి మాస్టారు? వాడు నన్నేం చేయగలడు? ఈసారి నా జోలికి వస్తే చెప్పిడిచి కొడతాను. ఇంతవరకు గురువు కదా అని మర్యాదగా ఊరుకున్నాను. ఇహ నేనేం భయపడను.
అడుగడుగునా ఇలాంటి లుచ్చాగాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్లకు భయపడుతూ పోతే మేం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం. మరి తర్వాత నీ ఇష్టం. బలవంతులతో ఆడపిల్లకి పేచీ ఎందుకని చెప్పాను. సాహసం మంచిదే, కానీ మదపుటేనుగు లాంటి పురుషుల విషయంలో ఆడపిల్ల సాహసించడం మంచిది కాదని చెబుతున్నాను అన్నారాయన. మీరు చూస్తూ ఉండండి మాస్టారు, నేను భయంతో కాలేజీ మానేయడం జరగదు గాని వాడు రాజీనామా చేసి కాలేజీ నుండి వెళ్ళిపోయేలా చేస్తాను. పోలీసులతో మక్కలిరగదన్నిస్తాను. వారం 10 రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్న పృథ్వీ ఒకరోజు ఒంటరిగా చిక్కించుకున్నాడు విశిష్టను. ఏం నిర్ణయించుకున్నావు మన పెళ్లి విషయంలో? నీ పెళ్ళి నా పెళ్ళి ఉంటుందేమో గాని మన పెళ్ళి అనేది జన్మలో ఉండదు పృథ్వీ. గురుదేవుణ్ణి పేరు పెట్టి పిలుస్తావా? కళ్ళు పోతాయి. గురువుగా మన్నించటానికి తగని మనిషివి. నాకేం కళ్ళు పోవు గాని కూతురులా చూడవలసిన శిష్యురాల్ని కామించిన పాపానికి నీ 2 కళ్ళు పోతాయి. ఎవరో కవి చెప్పినట్లు కాలేజీ అంటే గురువులు శిష్యులే ఉండరు, పూలు సీతాకోక చిలుకలు ఉంటాయి. పువ్వులున్నప్పుడు సీతాకోక చిలుకలు వాలడం సహజం కదా. ఈ సహజమైన విషయాల్ని ఎందుకు అంగీకరించవు? నేను నిన్ను కామించలేదు, ప్రేమిస్తున్నాను. నువ్వంటే పిచ్చిగా పడి చేస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు ప్రేమించే మనస్సుందా? ఉంటే నేను నీకు లొంగకపోతే ఎత్తుకుపోయి కాలరాస్తానంటావా? నీ తుచ్చవాంచకు ప్రేమ అన్న ముసుగు ఎందుకు కప్పుతావు? కఠినంగా అడిగింది. అనుభవం లేని పిల్లవి. ప్రతి ప్రేమ కథ ముగిసేది వాంఛతోటే. ప్రతి పెళ్లి కథ పూర్తయ్యేది పందిరి మంచం మీదే. అది లేని మనిషి ఉన్నాడా? ఉన్నాడంటే వాడు అప్రయోజకుడి కింద లెక్క. కొందరు గుంటకాడి నక్కల్లా నాలిక తడుపుకుంటారు. కొందరు మాత్రమే సింహంలా వేటాడి తీసుకుంటారు. నేను 2వ కోవకు చెందిన మనిషిని. నాకు కావలసింది ధైర్యంగా అడిగి తీసుకుంటాను. రాజ్యమైనా స్త్రీ అయినా ఒకటే నా దృష్టిలో. అది వీరభోజ్యం. నాకు కావలసిన దానికోసం నేనేమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. మధ్యలో తోక ముడిచే రకం కాదు అన్నాడు పృథ్వీ. ఇలాగే తోకాడించావంటే తోక కత్తిరిస్తాను నేను. అప్పుడు మొండి తోకతో ఊరంతా ఊరేగుదువుగాని పళ్ళు పటపటలాడించింది విశిష్ట. సాయంత్రం స్కూల్ నుండి వస్తూనే పృథ్వీ ఎవరు విశిష్ట అని అడిగాడు రామకృష్ణ. మా కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ నాన్న. దేనికి అడుగుతున్నారు? విశిష్ట గుండె దడదడ కొట్టుకోసాగింది. ఈ లెటర్ చదువు. తండ్రి అందించిన లెటర్ చదివింది విశిష్ట. రామకృష్ణ గారు, నేను మీ అమ్మాయి కాలేజీలో ప్రొఫెసర్ని. నా పేరు పృథ్వీ కుమార్. కాలేజీలో సంవత్సరం పైగా మీ అమ్మాయిని చూస్తున్నాను. ఆమె రూపం కంటే ఆమె వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఏ అమ్మాయిని చూసినా మనసు పడని నేను మీ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాను. ఆమెతో పాణిగ్రహణం అభిలషిస్తున్నాను. కానీ మీ అమ్మాయికి నేనంటే అయిష్టం. ఆడపిల్లలతో ఆడుకునే మనిషినని ఆమెకెవరు చెప్పారో? ఆమె విన్నదంతా ఒట్టి అభూత కల్పనలని గట్టిగా చెప్పగలను. నా మీద మోజుపడ్డ ఆడపిల్లలు నేనందకపోయేసరికి కడుపు మంటతో కల్పించిన కథలు. ఇంతవరకు నేను తప్పు చేయలేదని, నాది మచ్చలేని చరిత్ర అని చెప్పలేను. కానీ కొన్ని బలహీన క్షణాల్లో నన్ను నేను కోల్పోయిన మాట నిజం. అది మదపుటేనుగుల్లాంటి అమ్మాయిల దాటికి తట్టుకోలేక. అంతేగాని అందరూ అనుకుంటున్నట్లుగా నాది ఆడపిల్లలతో ఆడుకునే మనస్తత్వం కాదు. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా మనసుపడ్డ అమ్మాయి మీ విశిష్ట. ఆమె నాకు కావాలి. నా భార్యగా, నా జీవిత సహచారిణిగా. దానికి మీ అంగీకారం కావాలి. ఇట్లు పృథ్వీ కుమార్. విశిష్ట కవరు మడుస్తుంటే ఏమిటమ్మా ఇది అని అడిగాడు వివర్ణమైన ముఖంతో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? ఈయన నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. ఇలా సంగతని నాకెందుకు చెప్పలేదు? ఈ లెటర్లో వ్యక్తమవుతున్నట్టుగా ఉత్తముడు కాదు నాన్న ఈయన. ఒట్టి దగుల్బాజీ. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే మనిషి. వీడి ఆటకు ఎందరో బలి అయ్యారు. అవన్నీ ఒట్టి పుకార్లని. పుకారు కాదు, అంతా యథార్థమే. మన కరుణ బలి అయింది వీడి మోసానికే. కరుణ ఆత్మహత్య చేసుకున్నాక అతన్ని చట్టానికి పట్టివ్వాలని నేను చేసిన ప్రయత్నాల వల్ల అతడు నా మీద పగబట్టాడు. ఎలాగైనా నా జీవితం కాలరాయాలని అతడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ పెళ్లి నాటకం. నిన్ను పెళ్లి చేసుకుని భర్త అథారిటీతో హింసించాలనా? అసలు పెళ్లి వరకు రానిచ్చే ఉద్దేశం వాడికి ఉందనుకోను. పెళ్లి పేరుతో దగ్గరికి పిలిచి అవమానించొచ్చని ఇదొక ఎత్తుగడ. నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. మరీ ఇంత జరుగుతూ ఉంటే నాకెందుకు చెప్పలేదమ్మా?
ఈ గొడవంతా దేనికని నన్ను కాలేజీ మాన్పిస్తారేమోనని భయపడి. కుర్రాళ్ళు ఈవ్ టీజింగ్కి పాల్పడితే ఏదో కుర్రతనంలే అనుకోవచ్చు. వీడికేమొచ్చింది రోగం? ఆచార్య పదవిలో ఉండి ఒక స్టూడెంట్ను లైంగిక వేధింపులకు గురి చేస్తాడా? వీడి ఉద్యోగం ఊడగొట్టించి వీడికి తగిన గుణపాఠం చెప్పకపోతే నా పేరు రామకృష్ణ కాదు. ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. వాడు ఒట్టి ప్రొఫెసర్ కాదు నాన్న. వాడి తండ్రి హోమ్ మినిస్టర్, డబ్బు పలుకుబడి కావలసినంత ఉన్నవాడు. వాడిని ఎదిరించడం అంటే ప్రాణాంతకమే అన్నది విశిష్ట. రణరంగంలో నిలబడ్డప్పుడు చంపడమో చావడమో రెండిటిలో ఏది జరిగినా గౌరవప్రదమే, కానీ పారిపోవడం మాత్రం గౌరవప్రదం కాదు. ఏది ఎలా జరిగినా సరే వాడి అంతు తేల్చుకోవడానికే నేను నిర్ణయించుకున్నాను. ఎలా తేల్చుకోవాలనుకుంటున్నారు? అడిగింది విశిష్ట. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.